హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. మీకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తున్నానండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సైట్ కి అయితే వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అండి సైట్. ఇది గ్లోబల్ సిటీ 6 అండి సైట్ నేమ్ వచ్చేసి. ఈ టోటల్ కనుక ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఏంటి ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు, సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ సిటీకి సంబంధించి రాజుగారు ఉంటారు. రాజుగారితో మీకు మాట్లాడిపించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఒకసారి రండి రాజుగారితో మాట్లాడదాం. కంప్లీట్గా ప్రాజెక్ట్ గురించి అయితే డీటెయిల్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే ఈరోజు లాంచింగ్ కూడా ఉంది, మీరు అటు చూడొచ్చండి. లాంచింగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు బ్రోచర్ లాంచింగ్ అండ్ బుకింగ్స్ కూడా చాలా జరిగాయి. ఈరోజు కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారనమాట. అండ్ నెక్స్ట్ కూడా కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తుంటారు. దాని గురించి అన్ని డీటెయిల్స్ కూడా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారు సార్? బాగున్నామండి సార్. ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నారు అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కస్టమర్లకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి. తప్పకుండా చెప్తానండి మీకు. యాక్చువల్గా మాది ఇది గ్లోబల్ సిటీ 6 గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు, 22 acres, మొత్తం 288 ప్లాట్స్. మినిమం ప్లాట్ సైజ్ 150 స్క్వేర్ యార్డ్స్, 167, 200, 400 అండ్ అబోవ్ ప్లాట్స్ ఉన్నాయి మనకు. ఎంటైర్ లేఅవుట్, ముఖ్యంగా ఎంటైర్ లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ. ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, 100 feet రోడ్ ఫేసింగ్. ఈ ప్లాట్ సైజెస్ మొత్తం సీసీ రోడ్స్ ఉంటాయి. ఆల్ రోడ్ సీసీ రోడ్స్, 40 feet రోడ్, 60 feet రోడ్, 100 feet రోడ్ ఫేసింగ్. మనకు వెంచర్లో మొత్తం మీకు ఎక్కడ చూసుకున్న చూడ చుట్టూ సరౌండింగ్ మనకు జాగింగ్ ట్రాక్ ఉంటుంది. మనకు 40% ఎమ్యూనిటీస్కు, 60% మనకు ప్లాటింగ్ వస్తుంది. దీనిలో మీకు క్లబ్ హౌస్ కూడా కడుతున్నాం. ఈ క్లబ్ హౌస్ కూడా మీరు చూస్తూ రండి. ఇదే విధంగా ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, డ్రైనేజీ. మేజర్గా ఒక కస్టమర్ తీసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా ఉండాలంటే వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ పరంగా ఏంటంటే 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం. సీసీ కెమెరా ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ప్లాట్ వాల్యూ రీసేల్ కావాలన్నా దీనిలో అప్రిషియేషన్కు హౌసెస్ కూడా కడుతున్నాం. 50 villas కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాం మేము దీంట్లో. ఇది కూడా కస్టమర్కి ఫెచ్చింగ్గా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము. ఇది మీరు చూస్తే మీకు చూపెడతానండి. క్లబ్ హౌస్లో మనకి రిసార్ట్ ఇస్తున్నాం, క్లబ్ హౌస్ ఇస్తున్నాం. దీనిలో మనకు బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, మనకు స్విమ్మింగ్ పూల్ రండి చూపెడతాను. ఇది క్లబ్ హౌస్ అండి. మనకు ఈ క్లబ్ హౌస్లో మనం 4 floors క్లబ్ హౌస్ ఇస్తున్నాం. బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మనకు దీనిలో బ్రిలియార్డ్ ఉంటుంది, జిమ్ ఉంటుంది. అడిషనల్గా అంటే రిసార్ట్ కూడా ఇస్తున్నాము. ఒక ఫ్యామిలీ వచ్చి 2 days టైం స్పెండ్ చేసే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. మనకు ఇది సైట్ ఆఫీస్ అండి. దీనిలో మేజర్గా ఏంటంటే హౌసెస్ కడుతున్నాం. 167, 200, 267లో విల్లాస్ కూడా కడుతున్నాము. G+1, G+2 విల్లాస్. మనకు ఏ విధంగా వాళ్ళకు నచ్చినట్టుగా ఇంటర్నల్గా మాడిఫికేషన్ చేసుకుంటుంటే చేసుకోవచ్చు. ఎలివేషన్ మాత్రం మాది ఉంటుంది. అది కూడా మీకు మీరు వీడియోలో చూడొచ్చు. అది కూడా నేను మీకు పంపిస్తాను. ఒకసారి మన సైట్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో మీరు చూడొచ్చు. లోపల కూడా ఇప్పుడే యాక్చువల్గా మేము న్యూలీ లాంచ్ ప్రాజెక్టు. జస్ట్ ఇదంతా వర్క్ అంతా మీరు చూసుకుంటే 1 week వర్కే. మీకు ఇప్పుడు డెవలప్మెంట్ చూసారు కదా, జస్ట్ ఇది 1 week డెవలప్మెంటే. మనకు 6 monthsలో టోటల్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది విత్ క్లబ్ హౌస్తో సహా. మనకి మీకు స్టోనింగ్ అయిపోయింది, నంబరింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్లో మనకి సీసీ రోడ్స్, డ్రైనేజీ, ఫుట్పాత్ వర్క్ కూడా మీకు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. వెంచర్ మొత్తం మీరు చూడండి. జస్ట్ ఇది 1 week డెవలప్మెంట్ మాత్రమే. మా గ్లోబల్ సిటీ 5, గ్లోబల్ సిటీ 4, గ్లోబల్ సిటీ 2, గ్లోబల్ సిటీ 1, ఈ 5 ప్రాజెక్ట్ తీసుకున్న 1960 నుంచి లింక్ డాక్యుమెంట్ ఉంటాయి, పహానీలు ఉంటాయి, HMD అప్రూవ్డ్, రేరా, బ్యాంక్ లోను, యాక్సిస్ బ్యాంక్ నుంచి, IDBI నుంచి బ్యాంక్ లోన్లు అప్రూవల్ చేశాము. పర్ స్క్వేర్ యార్డ్ 13,500 లోన్ వస్తుంది కస్టమర్కి. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ కూడా మీకు చూపెడతానంటే ఒకసారి రండి. మీకు డెవలప్మెంట్ అయింది కదా, స్టోనింగ్ అయిపోయింది, ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. మీకు రోడ్ కటింగ్స్ కూడా అయిపోయినాయి. మీకు మొత్తం ఇది 22 acres. అడిషనల్గా మనకు ఇంకొక 50 acres వస్తుంది. దాన్ని కూడా మనం ముందు చూడొచ్చు. ఈ వైపు వస్తుంది మనకి ఎక్స్టెన్షన్. మనకు పక్కన IIT కంది ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు గీతం యూనివర్సిటీ ఉంది. ఈ పక్కన మనకు రుద్రారం టు ఇంద్రకరణ్ రోడ్డు మన ప్రాజెక్టు. మనకు నేషనల్ హైవే పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, ORR, నియోపోలిసు అన్నీ మనకు చాలా దగ్గరలో ఉన్నాయండి. 10 to 15 minutes డ్రైవ్. మనకు 8 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉన్నారు మనకి ఫార్మా రంగంలో. కస్టమర్స్ వాళ్ళ రివ్యూస్ కూడా వాళ్ళ వినండి. వాళ్ళ విన్న తర్వాత మీరు ఒపీనియన్ తీసుకోండి. బెస్టా కాదని కూడా తెలుస్తుంది మీకు. ఖమ్మం నుంచి వచ్చేది నాన్ లోకల్ వాళ్ళు తీసుకున్నారు, లోకల్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ మాటల్లో మీరు వినొచ్చు. మేము గ్లోబల్ సిటీ 6 వెంచర్లో
రాజు గారి ద్వారా ఇంతకుముందు చూడడం జరిగింది. 2-3 సార్లు వచ్చాము ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇదంతా లొకేషన్ చూసాము. ఇదంతా ఎడ్యుకేషన్ జోన్గా అనిపించింది. కొంచెం శంకర్పల్లికు ఇటు సైడు పటాన్ చెరువు అన్నిటికి దగ్గరలో ఉండడం, ప్లస్ ఇటు సైడు ముందు సంగారెడ్డి ఇదంతా డెవలపింగ్ ఏరియా కాబట్టి ఆలోచించి రాజుగారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చి చూసి ఇందులో మొత్తం మేము ముగ్గురం కలిపి 3 బిట్లు బుక్ చేసుకున్నాము. ఆ 3 ఈరోజు లాంచింగ్ కాబట్టి చూడడానికి వచ్చాము. మాకు ఈ విషయంలో రాజుగారు అన్ని విధాలా కూడా సహకరించారు. పేమెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే మాకు పెట్టే రిసిప్ట్లు, అగ్రిమెంట్లు ఏదైతే ఉంది టైం టు టైం ఆయన అందించారు. మంచిగా సర్వీస్ చేశారు. సో ఈరోజు మేము గ్లోబల్ సిటీ 6 వెంచర్ని చూడటానికి వచ్చాము. సో ఇంతకుముందు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసేసి ఇలా ఇక్కడ రాజుగారు వెంచర్ చేపిస్తున్నారు. సో అందులో చూస్తే బాగుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి అంత దగ్గరలో ఉంటుంది. ప్లస్ ఫార్మా కంపెనీస్, ప్లస్ ఐటీ కంపెనీస్, గీతం యూనివర్సిటీ కూడా ఈ దగ్గర ఏరియాలో ఉంది కాబట్టి సో ఈ వెంచర్లో తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. సో ఇది చూడటం వల్ల మాకు రాజుగారు చెప్పినట్టు చాలా సబబు అనిపించింది. సో రాజుగారు మాకు ఈ విషయంలో ప్లాట్ బుక్ చేయడంలో కానీ, డబ్బులు తీసుకోవడం విషయంలో కానీ అంతా మాకు చాలా సహకరించారు. సో మాకు ఫ్యూచర్లో ఇది బాగుంటుంది అనిపిస్తుంది. సో ఫ్యూచర్లో కూడా వాల్యూ పరంగా ఎక్కువ పెరిగి మంచి అంటే కస్టమర్లకి కొంచెం బెనిఫిట్గా ఉండేటట్టే ఉంది కాబట్టి సో తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ కూడా తీసుకోమని చెప్పి మేము కూడా చెప్తాము. సో ఓకే అండి, ఇదైతే మాకు చాలా మంచిగా అనిపించింది. గ్లోబల్ సిటీ 6 విల్లా ప్లాట్స్, అందులో ప్లాట్ తీసుకున్నాము. 155 బుక్ చేసాం మేము. వెంచర్ అయితే బాగా ప్రామిసింగ్ అనిపించింది. రాజుగారు మాకు బాగా గైడ్ చేశారు. వి విష్ దట్ దిస్ బికమ్స్ ఎ వెరీ గుడ్ సక్సెస్ ఫర్ బోత్ గ్లోబల్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. పటాన్ చెరువు వరకు మెట్రో రాబోతున్నది. సో హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఫ్యూచర్ అంతా ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది. సో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అన్నీ వస్తున్నాయి. అప్ టు సంగారెడ్డి దాటిపోయింది. ఇప్పుడు జహీరాబాద్ వరకు కూడా డెవలప్మెంట్ జరుగుతున్నది. సో ఈ డైరెక్షన్ అంతా బాగుందనే ఇంప్రెషన్తో నేను కొన్నాను. సో నాకు 30-40 మినిట్స్లో ఐటీ సెక్టర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి రోడ్డు కనెక్టివిటీస్ బాగున్నాయి. ఓఆర్ఆర్ అప్రోచ్ ఉంది. సో నేను బంజారా హిల్స్లో ఉంటాను. నేను ఇప్పుడు 45 మినిట్స్లో వచ్చాను ఇక్కడికి. ఒకవేళ సండే కాబట్టి ఇవాళ కొంచెం ట్రాఫిక్ తక్కువ వల్ల 45, మామూలుగా అయితే 1 అవర్ పట్టచ్చు. ఓకే అండి, అందుకని నేను ఇంప్రెస్ అయ్యాను. ఓకే, మీరు యాజ్ అడ్వకేట్గా లీగల్గా వీళ్ళు ఎలాంటి అంశాలు చెప్పారు డాక్యుమెంటేషన్ విషయంలో కూడా? ఓకే, డాక్యుమెంటేషన్స్ అన్నీ ఆయన లింక్ డాక్యుమెంట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అప్లై చేసింది పర్మిషన్కి, అవన్నీ కూడా నా ముందు పెట్టాడు. ఐ గాన్ త్రూ ది డాక్యుమెంట్స్. ముఖ్యంగా మా సన్ కూడా అడ్వకేట్, ఆయన అన్ని ఎక్కువ ల్యాండ్సే చూస్తాడు. మొత్తం అతనే స్క్రూటినీ చేశాడు. చూసి వీఆర్ ఇంప్రెస్డ్. లీగల్గా కరెక్ట్గా ఉందని మాకు అభిప్రాయం వచ్చింది. మోర్ ఓవర్ ఇక్కడ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఉంది. ఈ రోడ్డు కూడా 100 ఫీట్ చేయబోతున్నారనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అన్ని యాంగిల్లోనూ ఇది బెటర్ ప్లేస్ అని మేము అనుకున్నామండి. సో ఐ హోప్ నా డిసిషన్ మంచి ఫెచ్ అవుతుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తామని చెప్పారు సార్? ఏమేమి ఇచ్చారు? డెవలప్మెంట్ అన్ని తార్ రోడ్లు, అన్ని 40 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ ఆఫీస్, తర్వాత క్లబ్ హౌస్, సో వాకింగ్ ట్రాక్స్, స్పోర్ట్స్కి ఫెసిలిటీస్, విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేయబోతామని చెప్పాడు. దీని వెనకనే వాళ్ళది గ్లోబల్ సిటీ 5 ఆల్రెడీ డెవలప్ చేశారు, అది కూడా చూపించాడు. అక్కడ కూడా క్లబ్ హౌస్ ఉంది. ఫ్యూచర్లో దాన్ని కనెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇట్ సీమ్స్ వాళ్ళ ల్యాండ్ అక్వైర్ చేస్తున్నట్టున్నారు. అది ఇది ఎన్ని కలిస్తే 70-80 ఎకర్స్ వీళ్ళ ప్రాజెక్ట్సే అవుతుంది. సో మంచి టౌన్షిప్ అవుతుంది ఇక్కడ. సో అది నా డిసిషన్. 5లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అన్ని ఏమైనా కంప్లీట్ చేశారు సార్? చేశారు. ఎట్లా ఉన్నాయి డెవలప్మెంట్స్? అక్కడ డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి.